హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు హోమ్ రెమెడీ సత్తు పౌడర్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. నేనైతే ముందుగా కొమ్ము శనగలు, ఉప్పు శనగలు ఉంటాయి కదా, అవి ఫ్రై దొరుకుతాయి కదా, అవి తీసుకుందాం. నేనైతే తీసుకుని జస్ట్ ఇలా మ్యాష్ చేస్తూ ఉంటే తొక్క అనేది బయటకు వచ్చేస్తుంది. ఏదైనా జార్లో మనము లైట్గా జల్లించుకున్నామంటే తొక్క అనేది కిందకు వచ్చేస్తే శనగలు మనకి తొక్కంతో వదిలి ఉంటాయి కదా, ఇలా జల్లించుకుందాం. ఇలా జల్లించుకున్న తర్వాత అవి ఒక సైడ్కి పెట్టేసుకుందాం. చూడండి, నేను మొత్తం అన్ని శనగలు చూపిస్తున్నాను. వాళ్ళు జల్లించుకుంటామంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇవి ఒక సైడ్ పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం జల్లించి పెట్టుకున్న శనగలు కూడా వేసేద్దాము. అవి లైట్ ఫ్రై అయితే సరిపోద్ది. జస్ట్ అది వీటెక్కితే సరిపోద్ది. ఏం ఫ్రై ఏం అవసరం లేదు. మనం ముందుగా ఫ్రై చేసుకొని ఇస్తారు కదా, నెక్స్ట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఫ్రై చేసుకుని అన్ని సైడ్కి పెట్టుకొని నెక్స్ట్ అందులోనే 2 ఎండుమిర్చి, నెక్స్ట్ పుదీనా, కొంచెం 1 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు నల్లమిరియాలు వేసుకొని లైట్ ఫ్రై చేసుకుందాం. పుదీనా అనేది కొంచెం ఫ్రై అయిపోయిన దాకా ఫ్రై చేసుకుందాం. మన వీడియోస్ చూస్తూ ఉంటాను కన్నా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం. మెత్త పౌడర్ చేసే విధంగా గ్రైండ్ చేసుకున్నాం. కొంచెం మెత్తగా చేసుకోండి. రోటీస్ కూడా చేసుకోవడానికి బాగుండిద్ది. డ్రింక్లో కూడా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుండిద్ది. చూడండి, నేనైతే మెత్తగా పొడి చేసుకున్నాను. చూడండి, నేను చూపించే విధంగా మెత్తగా చేసుకోవాలి. కొంచెం మెత్తగా చేసుకుంటేనే టేస్ట్గా ఉండిద్ది. చూడండి, చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ డ్రింక్ ప్రిపరేషన్ చేద్దాం. మనం ఏదైనా ఒక జార్లో ఏదైనా కంటైనర్లో అందులో మనం స్టోర్ చేసుకుంటే బాగుంటుంది, సరిపోద్ది పౌడర్ అంతా. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రింక్ ప్రిపరేషన్ నేనైతే 1/2 స్పూన్ వరకు సత్తు పౌడర్ తీసుకుంటున్నాను. అందులోనే చిన్న ఆనియన్స్ కట్ చేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు చిన్నది, పుదీనా, కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చు. నేను కరివేపాకు వేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ మనకి డ్రింక్ ఎంతవరకు అవసరమో అంతవరకు వాటర్ వేసుకుందాం. నెక్స్ట్ అందులోనే 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు లెమన్ వాటర్ వేసుకుందాం, సరిపోద్ది. నెక్స్ట్ కొంచెం అది బాగా కలిసే విధంగా కలుపుకొని అందులోనే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందాం. చూడండి, ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చల్లగా బాడీకి చాలా కూల్గా ఇస్తుందండి. బయట దొరికే జ్యూసెస్ కంటే ఇది బెస్ట్. బయటని ఏవైనా డ్రింక్స్ తాగొద్దు. ఈ సమ్మర్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మనం ఇంట్లోనే తయారు చేసుకున్న డ్రింక్స్ను తాగుతూ ఉంటే చాలా మంచిది కూడా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.